హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మనం ఈ సంక్రాంతికి ఏ ఇంటి రుచులకి వెళ్ళకుండా మన ఇంట్లోనే స్పెషల్గా కజ్జికాయలు ఈ విధంగా తయారు చేసుకున్నాము. దానికోసం ఒక బౌల్ తీసుకొని 2 కప్పులు గోధుమ పిండి వేసి అందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వరకు వేసి వాటర్ పోసుకొని పిండి అనేది చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనం వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు ఒక మూత కానీ ఏమన్నా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల గీ వేసుకొని స్టఫింగ్ కోసం మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. 1 కప్పు వరకు పల్లీలు వేసుకొని హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దించేటప్పుడు ఒక హాఫ్ కప్పు నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేయడానికి ఒక లైక్ ఇచ్చుకోండి. అండ్ ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 2 ఇలాచీ అండ్ 1 కప్పు వరకు బెల్లం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒక 2-3 పల్స్ తిప్పుకుంటూ ఆపుకుంటూ ఇలా మిక్సీ చేసుకోవాలన్నమాట. అలా చేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలో వేసుకొని 2 స్పూన్లు షుగర్ అండ్ 2 స్పూన్లు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ వేయటం వల్ల మన పంటి కిందకి కరకరమంటూ తగులుతూ స్వీట్ ఎక్కువ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం పూరి పిండి ఉంది కదా, పూరీలు చేసుకుందాం. మనం కజ్జికాయల పీట చిన్నదైతే చిన్నగా పెద్దదైతే పెద్దగా దానికి సరిపడా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పిండి వేసుకుంటూ ఇలా మనం పూరీలను అయితే ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలా ఒత్తుకొని రోలింగ్ చేసుకొని ఇలా పెట్టుకొని చూసుకోవాలి. చూస్తున్నారు కదా. అండ్ కజ్జికాయల పీటకి మనం పూరి వేసేటప్పుడు కొంచెం పిండి రాయటం వల్ల మనం కజ్జికాయలు పీటకి అతుక్కోకుండా ఉంటుంది. అండ్ ఇలా స్టఫింగ్ ఒక 3 స్పూన్ల వరకు వేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు పైన కొంచెం తడి వాటర్ కానీ ఏమన్నా తడి రాయడం వల్ల అది అతుక్కుంటుంది అనమాట. విడిపోయి నూనెలో పోకోకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 10 వరకు పూరీలను చేసుకున్న తర్వాత కజ్జికాయల్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ చేసినా కూడా అది తడి ఆరిపోయి మంచిగా రావన్నమాట. అందుకే చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఈ కజ్జికాయలు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.